హాయ్ అందరికీ. ఇప్పుడు స్పైసీ కోకోనట్ పెప్పర్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. మార్నింగ్ టైమ్స్ చాలా క్విక్గా అయిపోయే రైస్ అండ్ మీకు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీకు కావాలంటే ఎలాగైనా స్పైసీగానే చేసుకోవచ్చు, కొంచెం కారం తక్కువగా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్లోకి ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకుందాం. తర్వాత కొంచెం మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు, కానీ నేను నెయ్యి యూజ్ చేయట్లేదు, అది కొంచెం కొలెస్ట్రాల్ అని. తర్వాత మీరు అందులోకి ఆవాలు, జీలకర్ర, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు వేసుకోవచ్చు. మీకు కావాలంటే మీరు శనగిత్తనాలు కూడా వేసుకోవచ్చు. అది కొంచెం చిట్టుపట్లాడిన తర్వాత అందులోకి కరివేపాకు, పచ్చిమిరపకాయలు, తెల్లబాయలు దంచినటివి వేసుకోవచ్చు. అట్లాగే మిరియాలు కొంచెం పొడి చేసుకొని లైట్గా వేసేయచ్చు. తర్వాత అది బాగా వేగిన తర్వాత కొబ్బరి, అందులోకి సాల్ట్ వేసుకుందాం. నాకైతే ఇలానే టేస్ట్ తెలుస్తుంది, ఎంత క్వాంటిటీకి ఎంత వేయాలని, కాబట్టి నాకు అలానే వేస్తాను అలవాటు. ఇప్పుడు ఆల్రెడీ రెడీ అయిన రైస్ అందులోకి కలిపేసుకొనేసి మీరు ఇప్పుడు మంచిగా కొత్తిమీర బాగా చిన్నగా, మీరు ఎంత చిన్నగా అయితే ఎంత చిన్నగా కట్ చేసుకోండి. అప్పుడు అందులోకి మీకు టేస్ట్ తెలుస్తుంది. ఉడికేటప్పుడే వేయచ్చు, కాకపోతే అది కొంచెం అంతగా మీకు టేస్ట్ తెలిసేలేదు. ఇప్పుడైతే కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి అది స్పైసీగా సూపర్గా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా చాలా టేస్టీగా ఉంటే ఇష్టపడి అమ్మా నాకు ఇంకొంచెం అని అడిగి మరీ వేయించుకొని తింటారు. సో మీరు కూడా ఇలానే ట్రై చేయండి. సింపుల్గా ఉంటుంది అండ్ మీకు ఈజీగా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా పెద్ద కష్టమేం అనిపించదు. కానీ ఇప్పుడు ఫుల్ కలిపేసేసి మీరు కావాలంటే ఇంకొన్ని ఉల్లిపాయలు పైన వేసుకోవచ్చు. నెయ్యిలో ఫ్రై చేసుకొని ఇప్పుడు ఫస్ట్లో నేను తెల్లపాయలు పొట్టు తీసేసి అది అంతా స్మాష్ చేసుకొని పెట్టుకొనిన్నాను కాబట్టి నాకు కొంచెం ఈజీగా అయ్యింది. అలాగే సేమ్ చిల్లీ కూడా అంతే, చిల్లీ కట్ చేసుకొని పెట్టుకున్నాను, కొత్తిమీర వాష్ చేసుకొని పెట్టుకున్నాను, కరివేపాకు వాష్ చేసుకొని పెట్టుకున్నాను, అన్నీ ఫస్ట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నాకు ఈజీగా కూడా అవుతుంది. ఎందుకంటే అప్పుడు కావాలన్నప్పుడు అన్నీ ఎదుక్కొని చేసుకునే దానికంటే మీకు ముందుగా పెట్టుకుంటే కొంచెం ఈజీ అవుతుంది. బాయ్ గాయ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. అలాగే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి పక్కా నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీ నెక్స్ట్ రెసిపీ ఏదో ట్రై చేస్తాను, మీరు చెప్పింది నేను ట్రై